సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సినీ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆయనకు ఆదేశాలు అందాయి. చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనలో అల్లు అర్జున్ ను A11 గా చేర్చింది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. 2024 డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందగా శ్రీతేజకు గాయాలయ్యాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సినీ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆయనకు ఆదేశాలు అందాయి. చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనలో అల్లు అర్జున్ ను A11 గా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. 2024 డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందగా శ్రీతేజకు గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, మొత్తంగా ఇటు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారింది అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమైంది. సంవత్సరం డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి ఆ రిలీజ్ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందడం జరిగింది. శ్రీతేజ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా కూడా ఆయన గాయపడ్డాడు, ఎంత అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటీవల ఆయన కొంత కోలుకున్నప్పటికీ కూడా ఇంకా నడవలేనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ పుష్ప 2కి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాటకి సంబంధించినటువంటి కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే A1 నుంచి A23 వరకు అంటే 23 మందికి అయితే సమన్లు ఇవ్వడం జరిగింది. నాంపల్లి కోర్టు సమన్లు ఇచ్చినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ట్రయల్ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో వీరందరినీ కూడా ఒక్కొక్కరిగా నిందితులుగా చెప్పబడేటువంటి 23 మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ వ్యక్తిగతంగా హాజరవ్వాలి, వారి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు, ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే ఛార్జ్ షీట్ కూడా ఒకసారి వేయడం జరిగింది. ఛార్జ్ షీట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి అబ్జెక్షన్స్ వచ్చిన నేపథ్యంలో రెండోసారి ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. తర్వాత కూడా కొన్ని అబ్జెక్షన్స్ వచ్చిన నేపథ్యంలో మూడోసారి కూడా ఛార్జ్ షీట్ వేయటం జరిగింది. సో మొత్తంగా చూస్తే మాత్రం A1 నుంచి అంటే A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం అక్కడ పనిచేసేటువంటి సిబ్బందిని A1 నుంచి A10గా చేర్చారు. A11గా మాత్రం సినీ హీరో అల్లు అర్జున్ చేర్చారన్నట్లుగానే చెప్పాలి. అయితే అల్లు అర్జున్ కూడా మరొక గంటలో అయితే మాత్రం మనకు ఒక సమాచారం అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే వర్చువల్గా హాజరయ్యేటువంటి అవకాశం కల్పించాలి అని చెప్పి ఆయన పిటిషన్ కూడా దాఖలు చేసి కోర్టును కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అయితే మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. త్వరలో ట్రయల్ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఈ 23 మందికి సమన్లు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక, అట్లయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కావచ్చు, అలాగే అల్లు అరవింద్ కూడా శ్రీతేజను వెళ్ళి పరామర్శించినట్లు, అలాగే వారి కుమార్తెను ఏదైతే తన చదువుకి కావాల్సిన ఖర్చునంతా కూడా వీరు భరిస్తామంటూ కూడా ఒక భరోసా ఇచ్చి రావడం అయితే జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి మనం ఈ కేసులో? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే ఒక సినిమా అనేటువంటిది ఒక ఆట విడుపుగా అంటే కొంత రిలాక్సేషన్ కోసం, కొంత వినోదం కోసం చూస్తూ ఉంటారు, వారంతా కూడా వెళ్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో అంటే వారంతా ఒక కుటుంబం అంతా కలిసి అల్లు అర్జున్ అంటే వీరాభిమానంతో వారంతా కూడా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో తొక్కిసలాట ఏ విధంగా జరిగింది, ఆ అభిమానుల కోలాహలం మధ్య ఏ విధంగా జరిగితే కుటుంబం మొత్తం చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. రేవతి మృత్యువాత పడింది. తర్వాత శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. అయితే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అంటే అటు అల్లు అరవింద్ కానీ వారంతా కూడా పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా నిలిచారు. వారికి సంబంధించినటువంటి వైద్య ఖర్చులను
పూర్తిగా వారికి ఆ వైద్య సహాయానికి సంబంధించినటువంటి ఆ ఖర్చులన్నిటి కూడా వారే భరించారు. సో ఏదైనా కానీ అండగా ఉన్నప్పటికీ కూడా కోర్టులో ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంది కాబట్టి ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సినటువంటి అంశంగానే మనం చూడాలి ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ. Rai TV Bulletin updates. Keep watching 99 TV.